విషయం అడగడం మర్చిపోయాను. ప్రకృతి గురించి అసైన్మెంట్ చేయమని పోయిన నెల చెప్పాను. వచ్చే వారం మీరు సబ్మిట్ చేయాలి, గుర్తుంది కదా? పూర్తి చేశాను సార్. నేను పూర్తి చేశాను సార్. ఏంటిది? నోబితా, ఏమిటి అలా దిక్కులు చూస్తున్నావు? పోయిన నెల చెప్పాను, ఏంటి చేసావా లేదా? అసలు నీకు ఆ విషయం గుర్తుందా? నెల క్రితం ఇచ్చారా? రోజు మీరు ప్రకృతిలో చూసే వింతలు విశేషాల్ని నెల రోజుల్లో అసైన్మెంట్ గా తీసుకురావాలి. నెల రోజుల గడువు ఉంది కదా సార్? అవును నోబితా, నెల రోజులుంది. అయితే చాలా తేలిక, టెన్షన్ అవ్వకర్లేదు. ఓ ఆ అసైన్మెంటా, నేను మర్చిపోయాను సార్. నోబితా, అయితే నువ్వు ఆ అసైన్మెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పు. ఇప్పుడు డోరేమోన్ సాయం అడుగుతావు కదా? నోబితా, ఏంటి షిజుకా, నువ్వు ఇంకా అసైన్మెంట్ మొదలు పెట్టలేదా? లేదు, గడువులోపు పూర్తి చేయలేననుకుంటాను. మా ఇంట్లో కొన్ని బటర్ఫ్లై ఎగ్స్ ఉన్నాయి, వాటిని నీకు ఇస్తానులే. నిజంగానా? ఓ, ఇవే బటర్ఫ్లై గుడ్లా? ఇంకొక వారంలో ఇవన్నీ మారిపోతాయి. 3 వారాలు గడిచాక చూస్తే ఇవన్నీ బటర్ఫ్లైస్ అయిపోతాయి. అర్థమైందా నోబితా? అర్థమైంది. ఇక నువ్వు దిగులు పడకు, నేను చూసుకుంటాను. చాలా మంచిది. త్వరగా అసైన్మెంట్ పూర్తి చేసేయ్ నోబితా. గుడ్ లక్. షిజుకా నా స్నేహితురాలు కాబట్టి నాకు సహాయం చేసింది. తన కోసమైనా త్వరగా పూర్తి చేయాలి. నోబితా, హా? నేను నీకోసమే దీన్ని తీసుకొచ్చాను. ఏంటిది? కప్ప గుడ్లు. నో థ్యాంక్స్ నియో, నాకొద్దు. ఎందుకు వద్దంటావు నోబితా? ఇవన్నీ చక్కగా రేపు టాడ్పోల్స్ అయిపోతాయి. నీ అసైన్మెంట్ కి ఎంతో యూస్ అవుతుంది. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే నోబితా, నువ్వెందుకు అలా అనుమానంగా చూస్తున్నావు? నాకు బాధేస్తోంది. బాధపడకు, నేను దాన్ని తీసుకుంటాను. బాయ్ సనియో. బాయ్ నోబితా, నీ అసైన్మెంట్ కి ఆల్ ద బెస్ట్. బ్రహ్మాండంగా పూర్తి చేయాలి, సరేనా? ఒక్క రోజులో టాడ్పోల్స్ అయిపోతాయంటే నమ్మేశాడే ఈ నోబితా బడుద్దాయి. వీడి జన్మలో మారడు. ఇంట్లో అడ్డమని అమ్మ పారేయమంటే నోబితాకి చేశాను. నోబితా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు నీ అసైన్మెంట్ పూర్తి చేయడం నీకు కష్టంగా ఉంది కదా, చెప్పు. జియాన్, నువ్వా? అందుకనే నేను నీకు సహాయపడాలని దీన్ని తీసుకొచ్చాను. ఇదిగో చిన్న సికాడా, తీసుకో. పర్వాలేదు, వద్దు జియాన్. నా దగ్గర కప్ప గుడ్లు, సీతాకోక చిలుక గుడ్లు ఉన్నాయి. అయితే నేను నీ కోసం ఎంతో కష్టపడి తీసుకొచ్చిన దాన్ని నువ్వు తీసుకోవా? తీసుకోకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా నోబితా. నీ అభిమానానికి థ్యాంక్స్ జియాన్. ఇది పెద్దదయ్యేంత వరకు నువ్వే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? దానికి ఏదైనా అయితే నిన్ను నేను ఊరుకోను నోబితా. ఓకే, అలాగే, బాయ్. ఇది పెరిగి పెద్దదవ్వడానికి 7 సంవత్సరాలు పడుతుందని వాడికి తెలియదు అనుకుంటాను. డోరేమోన్, నువ్వు రోజు దేన్ని చూస్తున్నావో దాని గురించి రాస్తే సరిపోతుంది. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను మర్చిపోయాను కదా, అందుకే నీ సాయం అడుగుతున్నాను. ఉపాయం, మనం టైంకి వచ్చేసి వాడదామా? అది నింఫుని పెద్దది చేస్తుంది గానీ నువ్వు అసైన్మెంట్ ని సరిగ్గా రాయలేవే. ఓకే, అయితే నేను ఇంకొక ఉపాయం చెప్తాను. మనం టైం మిషన్ లోకి ఎనీవేర్ డోర్ ని తీసుకువెళ్దాం. టైం మిషన్ సహాయంతో ప్రతిరోజు బయటికి వద్దాం. మళ్ళీ ఎనీవేర్ డోర్ లో నుంచి వెళ్లి ఏ రోజు సంగతులు ఆ రోజు రాద్దాం. ఇలా 30 సార్లు చేస్తే అసైన్మెంట్ పూర్తయిపోతుంది. నీ కోరిక కూడా నెరవేరుతుంది. సంవత్సరానికి 365 రోజులుంటాయి. సికాడాస్ పెద్దవటానికి 7 సంవత్సరాలు పడతాయి. ఇప్పుడు నువ్వే ఆలోచించుకో నోబితా. ఇది చాలా కష్టం అనుకున్నాను. యానిమల్ రీడింగ్ డియోరామా బుక్. ఏంటి, ఏం బుక్ అన్నావు? పక్షులు, సీతాకోక చిలుకలు ఇవన్నీ పెరగటానికి డియోరామా ఉపయోగిద్దాం. ఏంటి డియోరామానా? ఏమంటున్నావు? ఇదిగో ఈ పీసు సహాయంతోనే. ముందు మనం దీన్ని కట్ చేసి తీయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి డోరేమోన్? ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాల్ చేయాలి. సీజన్ కంట్రోలర్. అంతే, ఇప్పుడంతా పూర్తయింది. మన పథకం వర్కౌట్ అవుతుందంటావా డోరేమోన్? వెయిట్ చేసి చూద్దాం నోబితా. ముందు మనం కప్ప గుడ్లని ఇందులో పడేద్దాం. దిగులు పడకు నోబితా, ఇందులో నీళ్లున్నాయి. దాని ద్వారా ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవచ్చు. చాలా తేలిక. సీతాకోక చిలుక గుడ్డుని దీని మీద పెడతాను. నింఫుని ఇక్కడ పెడతాను. ఓకే కదా డోరేమోన్? కానీ ఇది పెరగటానికి 7 సంవత్సరాలు పడుతుంది. నాకు తెలుసు డోరేమోన్, అందుకే జియాన్ దీన్ని నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? అన్ని సిద్ధంగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి నీ నోట్బుక్ తెచ్చుకో. ఇప్పుడు నోట్బుక్ ఎందుకు?
ఇక్కడేం జరుగుతుందో నువ్వు రాయాలి కదా. ఓ అవును కదా, మర్చిపోయాను. క్షణంగా వస్తాను. ఇప్పుడేం చెయ్యాలి? ఇక్కడున్న సీజన్ కంట్రోలర్ బటన్ ని నొక్కాలి. భలే, రాత్రి అయిపోయింది. ఇప్పుడు పగలు, రాత్రి. ఈ బటన్ సహాయంతో అన్ని వేగంగా జరుగుతాయి. వావ్, ఇది నాకు తెగ నచ్చేసింది. ఇదేం ఆట వస్తువు కాదు. 3 రోజులు గడిచిపోయింది తెలుసా? ఆ నీళ్ళలో ఉన్న గుడ్ల వంక చూడు. ఆ? దీని షేప్ కూడా మారిపోయింది. ఇది 4వ రోజు. టాట్పోల్లా మారుతోంది, గమనించావా? అది బయటికి వచ్చేస్తుంది. ఓ, ఎంత బాగుందో కదా. పూర్తిగా బయటికి వచ్చేసింది ఇవాళ. షిజుకా వీటిని చూస్తే ఆశ్చర్యపోతుంది. ఏ నోబితా, రా మనం ఆడుకుందాం. సారీ ఫ్రెండ్స్, నా అసైన్మెంట్ పని ఇంకా పూర్తి కాలేదు. ఆ గుడ్లు కప్పలా మారాయా నోబితా? సికాడా ఎగురుతోందా? అప్పుడేనా? ఇంకొంచెం సమయం పడుతుంది. అవి రావడానికి కనీసం 5 రోజులు పడుతుంది. సికాడా ఎగరడానికి 7 సంవత్సరాలు పడుతుంది. జియాన్, నిజమా? నమ్మలేకపోతున్నాను. నేను చెప్పేది నిజం షిజుకా. అవి ఇప్పుడు క్యాటర్ పిల్లర్స్ లా మారిపోయాయి. నోబితా, ఆ కప్ప పిల్లలు బయటికి వస్తే నాకు 2 ఇవ్వా ప్లీజ్. నోబితా, మర్చిపోకు. నోబితా, అవి పెరిగి పెద్దయ్యాయంటే నాకు ఇస్తావు కదా? గుర్తుంచుకో. తప్పకుండా రా షిజుకా, వాళ్ళతో మనకేంటి. నోబితా, నాకు 2 కప్ప పిల్లలు ఇవ్వాలి, మర్చిపోకు, సరేనా? ఓ, జియాన్, నీకు ఇవాళ ఏమైంది? చూసావా, అది బయటికి వస్తోంది. నేను నమ్మలేకపోతున్నాను. టాడ్పోల్స్ కి కాళ్ళు కూడా వచ్చేసాయి చూడండి. అవును, నిజమే. చాలా బాగున్నాయి. నేను అస్సలు దీన్ని నమ్మలేకపోతున్నాను. ఈ సిక్కాడా ఏంటి ఇలాగే ఉంది? 7 ఏళ్ల పాటు ఇది ఇలాగే ఉంటుంది. మన సమయం వేగం కొంచెం పెంచుదాం. ఈ బటన్ నొక్కుతాను, వేగంగా సమయం గడుస్తుంది. మీరు చూస్తూ ఉండండి. 7 సంవత్సరాలు 7 క్షణాల్లో గడిచిపోతాయి. అరే, ఆకులన్నీ పండిపోయినాయి. ఇప్పుడు చూడు, చలికాలం. ఇది స్ప్రింగ్ సీజన్ కదా. సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు వేగాన్ని ఇంకా పెంచుతాను. ఆగు! ఇది కదులుతోంది. అవును, నిజమే. అందులో నుంచి బయటకు వస్తోంది. నీ వల్ల అవుతుంది సిక్కాడా. ఇంకొంచెం దూరమే, ప్రయత్నించు. చూస్తూ ఉండండి, పై పొర ఊడిపోతుంది. నోబితా, అరే, సునియో వచ్చినట్టున్నాడు. నోబితా, ఎప్పుడా కప్ప పిల్లలు బయటకు వస్తాయి? ఎప్పుడు నాకు ఇస్తావు? ఎందుకని నువ్వు చెప్పిన మాటే పదే పదే చెప్తున్నావు? నోబితా, ఆ సికాడాని నాకు ఒకసారి చూపించు. మీ ఇద్దరికి ధన్యవాదాలు. మీ వల్ల అసైన్మెంట్ పూర్తి చేయగలిగాను. ఏమంటున్నావు నోబితా? ఒకసారి ఇటు చూడు సునియో. ఇదిగో కప్పలు సిద్ధంగా ఉన్నాయి. నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇది జియాన్ ఇచ్చిన సిక్కాడా. చూడు, ఇది నిజంగా సిక్కాడానే. ఓ,
फिनिश्ड। ओके, आई टीच यू मैथ्स, पर मुझे क्या मिलेगा? आई टीच यू बास्केटबॉल। Yes, a friendship with Doraemon always on with limited edition Usha Doraemon fan. Gorgon's head. నా పాదాలు చాలా నొప్పెడుతున్నాయి డోరేమోన్. దీనికి ఏమైనా గ్యాడ్జెట్ ఉంటే ఇవ్వవా? నువ్వెప్పుడు నీ రూమ్ లోనే ఉంటావు, అలాంటప్పుడు నువ్వెలా అలసిపోతున్నావు? కానీ స్కూల్లో ఏయ్ నోబితా, నువ్వెప్పటికీ మారవు. వెళ్ళి క్లాస్ బయట నుంచో. అలాగే సార్. అలా నించుని కాళ్ళు బాగా నొప్పెట్టేస్తున్నాయి. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు నీకెలా కాళ్ళు నొప్పులేస్తాయి? అదంతా కుదరదు. నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు హోంవర్క్ చేయడం మర్చిపోతాను, క్లాస్ లో నిద్రపోతాను, టెస్ట్ లో 0 మార్కులు తెచ్చుకుంటాను. కాబట్టి డోరేమోన్, కాళ్ళ నొప్పులు రాకుండా ఉండేందుకు ఏదైనా గ్యాజెట్ ఉంటే ఇవ్వవా? నా దగ్గర ఉందో లేదో తెలియలేదే. ఏదో ఒకటి ఉంటుంది, త్వరగా బయటికి తీ. Gorgon's head. ఈ గ్యాడ్జెట్ చాలా భయంకరమైనది, అందువల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఈ బుల్లి పామా? కాదు, అది గార్గాన్స్ హెడ్, సరేనా? అసలు నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు. నీకు గార్గాన్స్ కదా తెలీదని మాత్రం చెప్పకు. నాకు తెలీదు. గార్గాన్ ఒక భయంకరమైన మాన్స్టర్. దానికి బోల్డ్ అన్ని పాములుంటాయి, అర్థమైందా? తనని ఎవరు చూస్తారో వాళ్ళు రాయిలా మారిపోతారు. అదే శక్తులతో ఉండే ఒక గార్గాన్స్ హెడ్ ఇదే. ఇందులో నుంచి వచ్చే వెలుతురు ఒక మనిషిని రాయిలా మార్చేస్తుంది నోబితా. నాకిది నచ్చలేదు. నువ్వు జాగ్రత్తగా ఉన్నావంటే ఏం కాదు. నాకు భయంగా ఉంది, చెప్పకు. నువ్వు దీన్ని సరిగ్గా ఉపయోగించేవంటే ఎలాంటి భయం ఉండదు. హే, చాలా ఆపమన్నానా? ఏం కాదులే నోబితా, ఇదిగో. వద్దు, నాకు చెప్పొద్దు. ఇంకో. నా కాళ్ళు రాళ్ళులా మారిపోయాయి. అవును అవును, నీకు ఇలా జరగడం వల్ల కాళ్ళ నొప్పులు అస్సలు రావు. ఓ అలాగా? నిజమే, నాకు నీరసమే రాదు. ఎన్ని రోజులైనా అలాగే నుంచోవచ్చు. మళ్ళీ మామూలు స్థితికి మారేదలా? మళ్ళీ దీన్ని గట్టిగా పట్టుకొని లాగేవంటే మారిపోవచ్చు. ఇదిగో ఇలాగా. ఇప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది డోరేమాన్. ఈ గ్యాడ్జెట్ అదిరిపోయింది. నోబితా, ఇక్కడే నుంచో. అలాగే సార్. పని మొదలు పెడతా. ఎంచక్క బండరాయి మీద హాయిగా కూర్చున్నట్టుంది. బాధపడకుండా ఎంతసేపైనా ఇలాగే నుంచోగలం. దీనికే కాదు, వేరే విషయాలకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను. నాతో ఎవరెవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళందరినీ సులభంగా రాళ్లుగా మార్చేస్తాను. ఏంటి ఒక్కడవే నుంచొని అలా నవ్వుతున్నావు? అది ఈ రోజంతా నువ్విలాగే క్లాసు బయట నుంచో. అది నేను. ఆగండి, ఆలస్యం అయిపోయింది. ఇంటికి ఇలాగే వెళ్ళాలి. కానీ వాతావరణం చాలా బాగుంది. ఇలాంటి సమయంలో నువ్వేమన్నావు? దాన్ని పడేసావా నోబితా? స్కూల్ వెనకాల ఉన్న కొండ మీద. ఇలా చేసావేంటి? అక్కడికి ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళు రాయిలా మారిపోతారు. ఏం చేయాలి? పద వెళ్దాం. ఆగు 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 డోరేమాన్, ఆగమంటున్నానా? ఆగు. ఓ,
అక్కడ ఎవరు? మీరెవరో నాకు బాగా తెలుసు. ఇదిగో నేను పడేసింది ఈ ప్రదేశంలోనే. అది ఒకే చోట ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేము. అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటి? తాబేలు వెళ్లేంత మెల్లగానే వెళ్తుంది. అంత మెల్లగానా? అందువల్ల నువ్వు మెల్లగా దాని వెనకాల వెళ్ళి దాన్ని త్వరగా పట్టుకోవాలి. అర్థమైందా? అంత సులభమా? ప్రయత్నించి చూస్తే సులభమే. అరే మాస్టర్ గారు, మాస్టర్ గారు, గార్గన్ తలని ఎక్కడైనా చూసారా? మాస్టర్ గారు, ఇది గోర్గోన్ సెట్ పని. సార్ రాయిగా మారిపారు. ఆ, 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 జాగ్రత్తగా ఉండు. అది ఇక్కడే ఎక్కడ ఉంది. డోరేమోన్. అది అక్కడే ఉంది. డోరేమోన్, నాకు భయంగా ఉంది డోరేమోన్. రా నోబితా, ధైర్యంగా ఉండాలి. ఏమిటి నువ్వు? కానీ డోరేమోన్, నేను కదలలేకపోతున్నాను. అయితే నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి దాన్ని పట్టుకొస్తాను. హే డోరేమోన్, నన్ను ఇలా వదిలేసి వెళ్ళకు డోరేమోన్. అల్లరి చీకు నోబితా. డోరేమోన్, ఇప్పుడు నేనేం చేయాలి? డోరేమోన్, డోరేమోన్, డోరేమోన్. డోరేమోన్, నీకేమైంది? ఏమైంది? ఏంటి? అది అంత భయంకరంగా ఉంటుందా? అవును, దాన్ని పట్టుకోకపోతే చాలా దారుణాలు జరిగిపోతాయి. నాకు మీ సహాయం కావాలి. నాకేం తెలీదు. అది నీ బాధ్యత కాబట్టి నువ్వే పట్టుకోవాలి. దాన్ని అలాగే వదిలేస్తే చివరికి మీ ఇంట్లో కూడా వెళ్ళొచ్చు. ఆ, మనము ఈ ఊరు ప్రశాంతంగా ఉండేలా చూడాలి. ఏమంటావు? నేను మంచి ఉపాయం ఆలోచిస్తాను. ఆ విషయం నాకు వదిలేయ్. ఇక నేను చూసుకుంటాను. అసలు నీ ఆలోచన ఏంటి? నా వెనకాలేరా, తెలుస్తుంది. జియాన్, ఎంత దూరం వెళ్ళదు. ఆ గార్గన్ తల. గార్గన్ పాము కాదు, ఇది మామూలు పామే. మమ్మల్ని ఇలా భయపెట్టకు. అమ్మయ్య, ప్రాణాలు లేచొచ్చాయి. ఈ ప్రదేశం బాగుంది. ఇక్కడ మొదలు పెడదాం. నాకు మాత్రం భయంగానే ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. ఈ చోటు బాగుంది. అసలు నీ ఆలోచన ఏంటో చెప్పు. నేను ఇక్కడే కూర్చుంటాను. మీరు బందిపోటులా నటించి దాన్ని ఇక్కడికి రప్పించండి. ఏంటి? ఏమంటున్నా? నోబితా, నాకు చాలా భయంగా ఉంది. ఇరుక్కుపోయాను. సునియా, వామో. ఎవరైనా నన్ను కాపాడండి. ఏంటి వస్తున్నావా నవ్విందా? వామో, ఏమిటి అలా పరిగెడుతున్నావు?
రక్షించండి. నోబితా స్వయంగా ఈ పని చేశాడా? దీన్ని ఎలా పట్టుకున్నావు నోబితా? చాలా వింతగా ఉంది, నమ్మలేకపోతున్నాం. Nothing on Earth's gonna stop us from getting some lunch. Huh? New regular show. Party Horse! Boom! Boom! New Thursday. Next Thursday, starting at 5. Da 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 da. చూస్తుంటేనే నోరూరిపోతోంది. తింటే ఎలా ఉంటుందో. ఎండాకాలంలో పుచ్చకాయని తినడం ఆరోగ్యానికి మంచిది కదా. కరెక్ట్ గా చెప్పావు నోబితా. వేసవి కాలంలో పుచ్చకాయ తినకపోతే వేస్ట్. అలాగా? నేను ఆ రోజు ఐస్ క్రీమ్ విత్ ఫ్రూట్ సలాడ్ ఇచ్చినప్పుడు ఉన్న వాటిల్లో ఇదే చాలా బాగుందని చెప్పారు కదా. అవునమ్మా, అది చాలా బాగుంది. అప్పుడు అది బాగుంది, ఇప్పుడు ఇది బాగుంది, అంతే. భలే సమర్థించుకుంటున్నారు. ఈ పుచ్చకాయని చూస్తుంటే నాకు నా చిన్నతనం గుర్తొస్తోంది. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలాగే పుచ్చకాయలు తింటూ ఉండేవాళ్ళం. నిజంగానా? కాలం గడిచే కొద్దీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. స్టేషన్ కి అవతల పక్క ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉంది చూడండి. అక్కడ ఒకప్పుడు పుచ్చకాయల తోటతో పాటు ఓ పాడుపడిన ప్రదేశం కూడా ఉండేది. పగటిపూట ఆ ప్రదేశం చూడటానికి చాలా బాగుండేది. కానీ రాత్రిపూట అక్కడ చాలా భయంకరంగా ఉంటుంది. విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. విచిత్రమైన శబ్దాలా? అవును, ఇలాంటి ఆకారాలు కూడా తిరుగుతూ ఉంటాయి. నాకు చాలా భయం వేస్తోంది నాన్నగారు. ఏమిటి నోబితా, ఈ మాత్రానికే భయపడిపోతే ఎలా? ఈ ఫ్లాష్ బ్యాక్ భయంకరంగా ఉంది. నాకు అసలు వినాలని లేదు. నేను దీన్ని తింటాను. నోబితా ఎప్పుడూ ఇంతే. పుచ్చకాయ ఎంత రుచిగా ఉందో. డోరేమోన్, ఇంకా నయ్యం, నేను అప్పుడు పుట్టలేదు. ఇప్పుడు ఇక్కడ అంతా భవనాలు వచ్చేసాయి కాబట్టి నేను భయపడక్కర్లేదు. అవును, నా దగ్గర ఒక మంచి గ్యాడ్జెట్ ఉంది. ఆ? స్కారీ క్యాట్ స్పెక్టికల్స్. దీన్ని పెట్టుకున్నావంటే నీకు అన్ని భయంకరంగా కనపడతాయి. దీన్ని పెట్టుకుంటేనా? ఆ. ఏంటి ఇక్కడ మన ఇల్లు లేదు? ఇక్కడ ఒక భయంకరమైన ఆకారం ఉంది. నన్ను వదిలే, ప్లీజ్. నోబితా, నేను డోరేమోన్ని. డోరేమోన్, ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? నిన్ను చూసి నేనెంత భయపడ్డానో తెలుసా? అయ్యా, ఇంకెప్పుడు ఇలాంటి చెత్త గ్యాజెట్లు నాకు ఇవ్వకు, అర్థమైందా? ఇంకెప్పుడు నీకు ఇవ్వను. డోరేమోన్ చాలా ఎక్కువ చేస్తున్నాడు. నేనెంత భయపడ్డానో వాడికేం తెలుసు. జియాన్కి గనక డోరేమోన్ దగ్గర ఇలాంటి గ్యాజెట్ ఉందని తెలిసిందంటే అంతే. దాంతో అందరినీ భయపెడతాడు. ఇలా జరగడానికి వీల్లేదు. ఏది జరగడానికి వీల్లేదు? అదేంటంటే డోరేమోన్, ఏం లేదు, అదో రహస్యం అంతే. ఏంటి, నువ్వు మాతో చెప్పవా? చెప్పడు. మీరంత బెదిరించినా నేను చెప్పడు. నోబితా, ఆగో. కొంచెం ఆగు జియాన్. ఓ, తను దేన్నో చూసి బెదిరిపోయినట్టున్నాడు. నువ్విట్రా, నీకో మాట చెప్పాలి. ఏంటి, స్నానం చేయలేదా? డోరేమాన్, ఏంటి, మీకేం కావాలి? మాకు ఆ గ్యాడ్జెట్ ఇవ్వవా? ఏ గ్యాడ్జెట్? అదే నోబితా ఇందాక మాతో చెప్పాడు, ఆ గ్యాడ్జెట్. ఏది? ఆ స్కారీ క్యాట్ స్పెక్టికల్సా? అవునవును, అదే అదే. ఉండిస్తాను. అయినా ఈ గ్యాడ్జెట్ గురించి వీళ్ళతో చెప్పాడేంటి? ఓ, ఈ కళ్ళజోడేనా? అమ్మయ్యా, ఇంకా నయ్యం, వాళ్ళిద్దరు నన్ను అనుసరించలేదు. నోబితా, స్కేడీ క్యాట్ కాంపిటీషన్ పెట్టుకుందావా? వామో, పేరు వింటేనే నాకు వణుకొచ్చేస్తోంది. అబద్ధం చెప్పుకో, నువ్వు మాతో ఆడే తీరాలే. నేను ఆడను, నాకు ఆటంటే భయం.
హోంవర్క్ చేసుకోవాలి, నన్ను వదులు. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఆ సరే నువ్వు దీన్ని వేసుకుని ఈ ఏరియా అంతా తిరిగి రావాలి. నా వల్ల కాదు, నన్ను వదిలే. మాట్లాడుకో. ఈ కళ్ళజోడు నువ్వు తీస్తావంటే ఓడిపోయినట్టు అర్థం. మనలో ఎవరు ముందు వెళ్ళాలి? ఇలాంటి వాటిలో మాత్రం నన్ను ముందు పంపిస్తారు. ఏయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నువ్వు తీయకూడదు. తీసావంటే ఓడిపోయినట్లక్క. ఇప్పుడే నోబితా భయపడుతున్నాడు. మనం తనని ఫాలో అయితేనే కళ్ళ చోటు తీసిన వెంటనే పట్టుకోవచ్చు. దారిలో ఎవరు ఎదురవ్వకపోతే బాగుంటుంది. నాకు భయం వేస్తుంది. అగ్నిగోళం, నాకు భయం వేస్తుంది, భయం వేస్తుంది. ఇప్పుడు కళ్ళ చోటు తీసేస్తాడు చూడు. కాపాడండి. భయపడకు నోబితా, అది మామూలు వెళ్తురు. డోరేమోన్, ఎక్కడున్నావు డోరేమోన్? ఇన్విజిబుల్ కేప్ ని వేసుకొని నీ పక్కనే ఉన్నాను. ఓ అలాగా, చాలా థ్యాంక్స్ డోరేమోన్. తను ఇంకా కళ్ళ చోటు తీలేదే. వాడు నిజంగా ధైర్యవంతుడే. నాకు చాలా భయం వేస్తోంది డోరేమోన్. వామో, మళ్ళీ ఇదొకటా? ఒంటి కన్ను పోచాడు. కళ్ళు ముక్కు లేని మోన్స్టర్స్. నాకు భయం వేస్తోంది. ఈ జంతువు ఏంటి? భయపడకు, అందరూ మామూలు మనుషులే. నీ కళ్ళకి అలా కనిపిస్తున్నారు. కంగారు పడకుండా వెళ్ళు. త్వరగా పద. నీకే నువ్వు తేలిక చెప్తావు. ఇక్కడ ఒక కాలువ ఉంది. కొంచెం నీళ్లు నిల్చాయి అంతే నోబితా. ఏంటి, నిజంగానా? 30 సెంటీమీటర్ల దూరమే, దూకు, నీకేం కాదు. అలాగా? యా! భలే, నేను దాన్ని దాటేశాను. ఏంటి, దీన్ని దాటినందుకు ఎంత బిల్డప్ ఇస్తున్నాడు? అసలు ఈ నోబితాకి ఏమైంది? వాడు దీన్ని ఏమనుకున్నాడో తెలియడం లేదే. అనవసరంగా భయపడకు, అది మామూలు కార్. ఏంటి కారా? నేను వచ్చేసాను. ఈ ఏరియా మొత్తం తిరిగి వచ్చేసాను. ఇప్పుడేమంటారు? ఊరికే పోజు కొట్టకు. జియాన్, ఇప్పుడెవరు వెళ్తారు? తర్వాత నువ్వే వెళ్ళాలి సునియో. భయపడి చిన్నపిల్లల్లా లాగు తడిపేసుకోకు. దీన్ని పెట్టుకోక తప్పదా? అయినా నేను నీలా భయపడిన అనుకో. ఏంటంతా చీకటిగా ఉంది. కాపాడండి. నోబితా, జియాన్, ఓ షిజుకా, ఇక్కడ స్కారడీ క్యాట్ కాంటెస్ట్ జరుగుతుందంట కదా, నాతో ఎవరు చెప్పలేదే. అవును షిజుకా, ఇప్పుడు సునియా వంతు. వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వెవరివో నాకు బాగా తెలుసు. నువ్వు మామూలు మనిషివి అంతే కదా. ఈ మాత్రానికే నేను బెదిరిపోతానని పగటి కళలు కనుకు. వెళ్ళిక్కడి నుంచి. ఎందుకు బాబు అనవసరంగా ఇలా అరుస్తున్నావు? శాంతంగా ఉండొచ్చు కదా. నేనే నిన్ను చూసి భయపడడం లేదు. మరి అమ్మో గబ్బిలాలు, కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయి. నేనే తప్పు చేశారని మీరందరూ వచ్చారు. అలా చూస్తారే, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను భయపడకూడదు, భయపడకూడదు. ధైర్యవంతుల్లా నటిస్తున్నాడు. వాడు భయపడకపోతే మనకి సరదా ఉండదు. గున్న ఏనుగు పిల్లలా ఎలా ఉన్నాడో. ఆ పేరు నీకెలా తెలుసో మర్యాదగా చెప్పు. ఆ పేరుతో పిలిస్తే నా కోపం వస్తుందని నీకు తెలియదా? సారీ సారీ, ఏదో పొరపాటు అయిపోయింది. ఇప్పటికైనా అర్థమైందా ఆ పేరుతో పిలిచావంటే ఏం జరుగుతుందో? సునియో కళ్ళజోడు తీసేశాడు. నువ్వు ఓడిపోయావు సునియో, నువ్వు ఓడిపోయావు సునియో. కనీసం సగం దూరం కూడా వెళ్ళలేదు. కానీ ఇలా జరగడానికి కారణం నేను కాదు. అలా చెప్పకో. మాతో వాదించడం మానేసి మర్యాదగా దాన్ని నాకివ్వు. నేను ఎంత ధైర్యవంతున్నో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. సరే, నేను వెళ్తున్నాను. వీడిది ఓవర్ కాన్ఫిడెన్స్.
నా పేరు జియా, నేనొక మధురమైన గాయకుణ్ణి. నా పాట వింటే చాలు గంతులేస్తారు. వంచు మోరు నడుగుతుంటారు. నా పాట వింటే చాలు గంతులేస్తారు. వంచు మోరు నడుగుతుంటారు. నా పేరు జియా, నేనొక మధురమైన గాయకుణ్ణి. సాంబార్లో వేస్తారు పప్పు. నిజంగా ఎంత శక్తివంతుడు. శక్తి కాదు, తన పాట విని అందరూ కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అవును, నువ్వు అన్నది నిజమే. అవును. నాదో చిన్న అనుమానం. సరే డోరేమాన్, మామూలు వ్యక్తులు ఆ కళ్ళ చోటు పెట్టుకుంటే మాన్స్టర్స్ లా కనిపిస్తున్నారు. మరి నిజంగా భయంకరమైనవి ఎలా కనిపిస్తాయి? ఏమో సునియో, నాకు తెలీదే. ఓకే, ట్రై చేసి చూద్దాం. మేము రెడీ. ఫ్రెండ్స్, దీన్ని చూడండి. నేను ఇప్పుడు ఈ మాన్స్టర్ మాస్క్ ని వేసుకోబోతున్నాను. ఓకే, సూపర్ ఆలోచన. నాకు ఈ మాస్క్ వేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. భయపడుకు శుష్కో, దీన్ని వేసుకో. కానీ ఇది ఎలా ఉందో చెప్పండి. సూపర్, అదిరిపోయావు. నన్ను ఎగతాళి చేస్తున్నారా? లేదు శుష్క, నేను అలా చేస్తాను. వెళ్దాం. ఓకే. నా పేరు జియాన్. ఇందాక నుంచి పాడుతున్నాను కదా, అందుకే దగ్గొస్తుంది. ఏ మాన్స్టర్ ఇక్కడికి రావడం లేదు. సూపర్. కాపాడండి. ఇప్పుడు నాకు అర్థమైంది. జియాన్ ఎలా భయపెట్టాలో నాకు తెలిసిపోయింది. అవును డోరేమోన్, తెగ భయపడిపోతున్నాడు.